సహాధ్యాయులు ఆప్తమిత్రుడు వీరాచారి గారి రామీర్ గారి ఈ అరుదైన సభలో ఉన్న రామదాస్ రావు గారి కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారం. ఇది చాలా అనుభూతితో నిండిన సభ. నా వరకు 55 సంవత్సరాల క్రితం 1964-65లో 9th క్లాస్ 10th క్లాస్ భువనగిరి మల్టీపర్పస్ హై స్కూల్లో పాఠాలు చెప్పిన గురువర్యులు అప్పుడప్పుడు అలవోకగా రాసిన పద్యాలు గేయాలు ఆయన కుమారుడు ఆయన మరణించిన తర్వాత ఒక పుస్తకంగా వేసి ఈరోజు కుటుంబ సభ్యుల మధ్య ఆవిష్కరింపజేసుకోవడం చాలా అపూర్వమైన విషయం. ఇది రామదాస్ రావు గారికి మొదటి తరం అయితే నాది 2వ తరం, ఈయనది 3వ తరం, 4వ తరం పిల్లలు ఈయన అల్లుడు కూతురు, 3 తరాల వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. సామాన్యమైన విషయం కాదు. ఒక వ్యక్తి ఈ రోజులు గుర్తు చేసుకుంటారా? ఫ్యామిలీ సభ్యులు ఫోటో పెట్టుకుంటారు, సంవత్సరాల కోసం పంచుకుంటారు. కానీ ఈయన ఎందుకు పంచుకుంటున్నారు? మామూలుగా ఈ సాహిత్యంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా మన తెలంగాణలో కానీ ఇక్కడే నేను తెలుగు యూనివర్సిటీ డీసీగా ఉన్నప్పుడు ఒక ఆయనతో మహాభారత నిఘంటు రాయించాను. ఆయన ఆలస్యం చేస్తున్నాడని రిమైండర్ రాయమన్నాడు. ఒక సంపుటం వేశాడు. ఆయన నాకు ఉత్తరం రాశాడు. ఏమనంటే, అయ్యా ఉపాధ్యక్షుడు వారు, వైస్ ఛాన్సలర్ ఉపాధ్యక్షుడు అంటారు. నాకు 2 కుమారులు, 1 కుమార్తె. 2 కుమారులను ఈ స్కూల్ మాస్టర్ ఉద్యోగంతో పేద చదువు చదివించాను. ఒకడు బొంబాయిలో రేడియో స్టేషన్లో పైనుంచి 2వ వాడు, ఇంకోటి సూపరింటెండెంట్ ఇంజనీర్. పేద చదువు చదివించాను. పేద ఇళ్లలోంచి వాళ్ళను సంబంధాలు తెచ్చి పెళ్లి చేశాను. వారెవరికి నా సాహిత్య వ్యాసంగంపై అభిప్రాయం లేదు. నిన్ననే నా 2వ కోడలు కూడా నిలబడిన నా కూతురు నేను పేదగా ఉన్నప్పుడు దాన్ని పెళ్లి చేసి నా అల్లు చిన్న గుమస్తా, వద్దులే గుమస్తా. కానీ వారిద్దరికి నా సాహిత్య వ్యాసంగం పైన అభిప్రాయం కలదు. కానీ నా కొరకు ఒక ఎక్స్ట్రా రూమ్ ఉన్న ఇంటిని బాడుగకు తీసుకుని స్తోమత వారికి లేదు. నిన్ననే నా అల్లుడు ఒక కారు గ్యారేజ్ ఉన్న ఇంటిని బాడుగకు తీసుకుని ఉన్నాడు. నేను రేపే ఆ డిక్షనరీ అయితే పెద్ద న్యూసెన్స్ అన్ని పుస్తకాలు పరచుకోవడం. మా ఇంట్లో మా మిసెస్ విసుక్కుంటుంది, అన్ని పుస్తకాలు ఇక్కడ చూసిన పుస్తకాలు. అందరికీ అనుభవం లేదు అని ఇంతవరకు రాసి ఆయన ఏమన్నా తెలుసా? నాకు ఉత్తరం రాశాడు. ఇంతదాకా తెలుగులో రాసి ఇంగ్లీష్లో మన కోపం వచ్చినప్పుడు వేరే భాషలో వస్తుంది. బేకూరుగా నాన్సెన్స్ అని అనుకుంటాం మనం కోపం వచ్చినప్పుడు. ఆయన ఏమన్నాడంటే, ఏ సన్ ఈజ్ ఏ సన్ until he gets married. A son is a son until he gets married.
But a daughter is a daughter forever. A son is a son until he gets married. But a daughter is a daughter forever. A single father can protect his several children. But these several children cannot protect a single father. ఆడపిల్లని అందరూ 5-6 పిల్లలుంటే అందరు పంచుకుంటాడు తల్లి. దానికి పూర్తిగా ఎక్సెప్షన్ తోట వెంకటేశ్వరరావు కుటుంబం. నేను అది అందరూ కోరుకున్నట్టు ఉంటారని కాదు, తండ్రి యొక్క విలువ తెలిసిన పిల్లలు ఉంటే ఆ తండ్రి అదృష్టవంతుడి కింద లెక్క. చాలా మంది గురువులు వాళ్ళ శిష్యుల్లో జీవిస్తుంటారు వాళ్ళ పిల్లల్లో కంటే. కానీ ఈయన కుమారుడుగా కూడా రామదాస్ రావు గారు జీవిస్తున్నాడు. అది చాలా గొప్ప విషయం. ఇంట్లో అదొక వెలుగు, అఖండ రూపం అంటారే. నేను ఆ ఫోటోలో ఉన్న రామదాస్ రావు గారే నాకు గుర్తున్నాను. అది చివరి ఆయన చాలా స్ఫూర్తి, చాలా అందంగా తెల్లగా ఉండేవాడు. మేము బ్రాహ్మణుడు అనుకునేవాడు. మేము బ్రాహ్మణుడు కాకుండా తెలుగు ఎక్కడి నుంచి వస్తుంది అనుకునే ముందు అనుకునేవాడు. ఇట్లా ఊపుతూ నడుస్తుండేవాడు. నేను చివరిలో మీకు చెప్తాను. ఒత్తి మాట్లాడేవాడు. నేను వస్తప్పుడు వీళ్ళ అల్లుతో కూడా అంటున్నాను. అప్పుడు 40 మంది టీచర్లు ఉండేవారు. 60 మంది. ఓ మై గాడ్, 60 మందిలో 4-5 గుర్తుంటారు. ఒక రామదాస్ రావు గారు, శంకర్ శర్మ, ఇట్లాంటి వారు, ఈ శర్మ గారు. పురుషులందు పుణ్య పురుషులు వేరేయా అన్నాడు వేమన. అందరికీ జీతాలు వస్తాయి. పుసలు పెట్టి పాటలు చెప్పినా గదే జీతం వస్తుంది. నరాలన్నీ చిక్కిపోయేటట్టు గట్టిగా అరిచినా గదే జీతం వస్తుంది. కానీ ఎమోషనల్గా పాఠాలు చెప్పే టీచర్ ఏమొస్తుంది? విద్యార్థుల హృదయాల్లో స్థానం వస్తుంది. ఆ స్థానం ఎప్పటికీ ఉంటుంది. 55 ఏళ్ళు అయింది రామదాసరావు గారు నాకు గుర్తున్నారు. నేను ఎన్ని పీఠాలు ఎక్కిన, ఎక్కడికి పోయినా రామదాసరావు స్వామి గుర్తు చేసి సందర్భం తక్కువ. అంటే మనం జీవించేటప్పుడు నేను కుటుంబ సభ్యుల మీటింగ్ కాబట్టి నాకు చాలా మంది చాలా గొప్ప పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి రిటైర్ అయిపోయాడు. అదే నేను ఓకే, నేను వైస్ ఛాన్సలర్ అనేది కూడా ఎక్కువ చోట్ల అనలిగా. నా వైస్ ఛాన్సలర్షిప్ కంటే నేనే విశిష్టమైన వ్యక్తి. నాకు తగిలించిన కోట్లు అవి కొయ్యకుంటాయి. గోపియే గొప్పవాడు. వ్యక్తిత్వం వల్ల రామదాస్ రావు గారు అంటే చిన్నప్పటి టీచర్. మనము చాలా మంది గురువులకు రుణపడి ఉంటాం అంటాం కదా, స్కూల్ టీచర్స్కే ఎక్కువ రుణపడి ఉంటాం. వాళ్ళే మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది. కాలేజీ ప్రొఫెసర్స్, రీడరు వాళ్ళు కూడా మంచి టీచర్లు ఉంటారు. శ్రీనారాయణ రెడ్డి గారు లాగా, బహుశా నారాగా, ఇప్పుడు రఘులాగా ఉంటారు. కానీ స్కూల్ టీచర్, తల్లిదండ్రుల తర్వాత స్కూల్ టీచర్ గొప్పవాడు. వారు కనపడగానే వారి పాదాలు వెతికినవి ఆ కళ్ళు. అది అసంకల్పిత ప్రతీకార చర్య లాంటిది అనమాట. స్కూల్ టీచర్కి అంత గొప్పతనం. ఈ రామదాసరావు గారితో మన జ్ఞాపకాలు ఏమిటంటే, సెల్ఫ్ గవర్నమెంట్ డే అని ఒకటి ఉండేది. అంటే పిల్లలే ఒకరోజు సార్లు అయ్యేవాడు. మీకు ఎవరికన్నా ఈ జనరేషన్ గుర్తుంది? ఇప్పుడు లేదనుకుంటా. ఎప్పుడుందా? నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు వరుడి ప్రవరణ ఉపాఖ్యానం ఉంది కదా మన చరిత్రలో, దాన్ని 12th క్లాస్కి చెప్పాను నేను.
నేను 10th క్లాస్ స్టూడెంట్, నాకు పర్మిషన్ ఇచ్చారు. నేను అప్పటికే నాకు మనుషులు కావాలని ఓడింది పద్యాలన్నీ ఎదుగోళ్ళు అర్థం లేదు. 12th క్లాస్ 12th Cకి చెప్పిన నేను రామదాస్ రావు గారు వచ్చి సాటుకుంటూ విన్నారు. విని దాని తర్వాత రివ్యూ మీటింగ్ లో గోపి చాలా మంచి ఈ 12వ తరగతికి చెప్పాడు అనేది అప్పట్లో ఆ న్యూస్ 1965 లో అదొకటి ఆయన చాటుగా విని మెచ్చుకున్నది ఒకటి బాగా గుర్తుంది. ఒక స్వాతంత్రోద్యమం కాలంలో ఇది పాఠశాల ఇది జ్ఞాన జ్వాల విద్యార్థులందరూ గుమిగూడిన హేళ అని గేయం రాశారు. దగ్గరకు వచ్చి నీకు మాత్రా ఛందస్సు ఎంత బాగా పలుకుతుందో అన్నాడు ఆయన. అప్పుడు మాత్రా ఛందస్సు అంటే ఏంటో కూడా తెలియదు మనకు. పుస్తకాన్ని బాగా చదివి ఏదో అర్థం మనం కూడా రాసినాం అన్నట్టు. తర్వాత 1960 ఇప్పుడు మన వెంకటేశ్వరరావు చెప్పాడు, నేను భారత్లో నేను 10th క్లాస్ ఉండగానే అది కలగూర కప్పని అది ఒక వ్యాసం వచ్చు ఆయన చూపెట్టేది. భారత్లో అసలు ఏదైనా ఆర్టికల్ రావడా రోజున గొప్ప గొప్ప పండితుడు అవుతున్నాడు. ఆయనకు చూపెడితే ఆయన నీ మొహం అని అనలే, ఆయన చాలా భుజం తట్టాడు. నాకు ఆ దృశ్యం ఆ కుర్రాడు ఆయన ఇద్దరు గుర్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ లో చెప్పాడు దాన్ని ఆయన అందరికీ భారతీయ వ్యాసం వచ్చింది అని. అది నా సైకలాజికల్ గా నా వ్యక్తిత్వ వికాసానికి అది బాగా పనిచేసిందని నేను ఇప్పటికీ నమ్ముతాను. స్కిల్ టీచర్కి అంత ఇమాజినేషన్ తక్కువ. తర్వాత నేను 67, 68లో ఒకసారి నేను ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ వచ్చినా వదిలేసి నేను ఇందులో చేయాలి BA తెలుగు పంతులు కావాలనేది నా జీవితం చేరి అన్న గ్రామం ఉంటుంది కదా, మరి మన ఊరి పేరు రామదాసరావు స్వామి వెళ్తానని జగన్రావులో జగన్ సార్ ఇంట్లోకి నాయకు ఉండేవాడు. ఆయన చూస్తానికి పోయాను. సో నేను ఒక దోస్తు తీసుకొని ఆయన గొప్ప రోల్ మోడల్. ఆయన సార్ గ్రామం బాగా రావాలంటే ఏం చేయాలి సార్? ఆయన పెద్ద మౌనంగా ఉన్నాడు. ఏం చెప్తాడు ఆయన? హాస్య గౌరవం గురించి ఏమి వెలువడును అని ఎదురు చూస్తున్నాడు. ఆయన వ్యాకరణం బాగా రావాలంటే అర్ధగంట తర్వాత అంటే రావాలి అన్నాడు. అలా ఇవ్వాలి కావాలి, అలా దూరాలి. దానికి వేరే షార్ట్ కట్స్ లేవు అని దాని అర్థం. ఒకటే మాట, అది కూడా నాకు బాగా గుర్తుంది. అప్పుడు నేను శశి అని ఒక శతకం రాశాను అప్పటికే. అదే ఆయన కొన్ని పద్యాలు వినిపించాను. ఆయన లేచి నిలబడ్డాడు. ఓ నీకు చాలా గొప్ప ధార ఉంది, నీకు నీకు ఆయన అనేది కరెక్టే. మీరు అనేవాడు, ఒత్తి ఒత్తి పలికేవాడు. తర్వాత 75లో ఆయన చనిపోయాడని వెంకటేశ్వరరావు చెప్పాడు. అప్పుడు నేను లెక్చరర్గా ఉన్నాను. అంటే 57 చనిపోయాడు. 57 చనిపోయాడు. క్లాసిక్ ఫిగర్ అయినా ఏ ఊళ్ళో అయినా కొందరే ఉంటారు, అరుదైన వ్యక్తి. అందుకనే నేనేదో శోకాలు పైకొచ్చాను అని కాదు, చాలా విశిష్టమైన వ్యక్తి. అట్లా 5-6 టీచర్లు ఉండేవారు. వాళ్ళు ఇచ్చిన సంస్కారం అది సామాన్యమైందే కాదు. అప్పుడు జీతాలు తీసుకో, అప్పుడు జీతాలు చాలా తక్కువ కదా. ఆయనే తెలుగు పంతుల గురించి ఒక కవితలో రాశారు.
డి రామలింగం అనే ఒక డ్రిల్ మాస్టర్ ఉండేవాడు. అప్పుడు భువనగిరి గురించి తెలిసిన వాడు తెలుస్తుంది. కామేశ్వరరావు గారు ఉండేవాడు, శంకర్ శర్మ. అదే సాక్షిపాణి చెప్పినట్టు నాకు బాగా గుర్తుంది. క్లాస్ రూమ్ పార్లమెంట్ లక్ష్మి నరసింహరావు చూడండి నాకు ఎంత గుర్తుందో. అంటే ఆయన అంత ముద్ర వేసేటట్టు చెప్పేవాడని దాని అర్థం. ఆయన గట్టిగా చెప్పేవాడని అర్థం. ఎక్కడో మనం ఎదుర్కొంటే ఆయన శూన్యంలో చూస్తూ మాట్లాడేవాడు. నేను మిమిక్రీ చేసేవాడిని రామదాసరావు గారు. మా ఫ్రెండ్స్ మండలి అరే రామదాసరావు గారు మాట్లాడుతూ చెప్పురా అంటే నేను మిమిక్రీ చేసేవాడిని. ఆయన నడిచేవాడిని కూడా. ఇప్పుడు కొంచెం తగ్గింది అది. నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే టీచర్గానే జన్మించాలని నేను కోరుకుంటాను. దానివల్ల పెద్ద డబ్బులు లేదు, గిఫ్టులు లేవు సార్. ఎన్ని హృదయాలు. నేను ప్రపంచంలో సగం దేశాలు తిరిగాను. నేను ఎక్కడ పోయినా నా శిష్యులు ఎవరో ఒకరు ఉంటారు. అమెరికాలో అయితే పోటీ పడ్డారు. నేను వాళ్ళందరినీ అసంతృప్తి పరిచి వచ్చాను. టీచర్కే ఆ భాగ్యం ఉంటుంది. నువ్వు కవి కాకుండా పర్వాలేదు, టీచర్ బోధకుడు. ఇక తర్వాత ఈ 4 అయినా పద్యాలు రాసడం తెలుసు. ఒకసారి చదవడం మన క్లాస్ రూమ్లో కాదు. కానీ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అప్పుడు టీచర్లు క్లాస్ రూమ్లో తమ గురించి చెప్పుకునేవాళ్ళు కాదు. అది చాలా మంది టీచర్స్ నేర్చుకోవాల్సిన విషయం. చాలా మంది పొంకరాలు కొడుతుంటారు తమ గురించి. నారాయణ రెడ్డి గారు కూడా, నేను నారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా నేర్చుకున్నాను. ఆయన క్లాస్ రూమ్లో తన కవిగానే సినిమా పాట ఏం చెప్పేవాడు కాదు, పాఠమే చెప్పేవాడు. ఎవరన్నా అడిగితే కూడా ఇది దానికి ప్లేస్ అదే కాదని ఔచిత్యం అంటారు దాన్ని. ఆ ఔచిత్యాన్ని రామదాసరావు గారు పాటించారు. అందుకని ఆయన వ్యక్తిగత వివరాలు చాలా తక్కువ తెలుసు మాకు. ఒక టీచర్గా ఉండే ఆ కాంతి తెలుసు. కానీ ఆయన వ్యక్తిగతంగా ఆయన మున్నూరు కాపర్ కూడా తెలియదు నాకు. ఒక బీసీ కమ్యూనిటీలో అంత కాంతివంతమైన వ్యక్తి పుడతారని నాకు ఇప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. పెద్దగానే అన్ని చూస్తుంటాం కదా, కుల వ్యవస్థ అవి ఇవి ప్రపంచం, విశాలమైన ప్రపంచం చూసిన తర్వాత ఎట్లా వీలైంది ఆయనకు అంత పాండిత్యం ఎట్లా వీలైంది, ముఖ్యంగా అంత మంచితనం ఎట్లా వీలైంది అని ఆలోచిస్తే నాకు ఆశ్చర్యం. ఎందుకంటే ఇక్కడ సెకండ్ జనరేషన్ పిల్లలు కూడా ఉన్నారు కదా. ఆయన గురించి మనం తలుచుకోవడానికి కారణం మిగిలిన వాళ్ళలో లేని ప్రత్యేకత ఏదో ఉండే ఉంటుంది కదా. మీరు చూడలేదు, నేను చూశాను. నేను కూడా 2 ఏళ్ళు చూశాను. అంటే 700 రోజులు చూశాను నేను. ఇది దీనికి ఈ పుస్తకం 4 మనిషి వేయాలని వెంకటేశ్వరరావు కనిపించడమే నేను మీ అందరి ముందు ఆయనను అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఎన్నో పైసలు ఇవ్వడం, ఎన్నో పైసలు వాడు ఏదో సినిమాలో, హిందీ సినిమాలో मेरे पास बंगला है, घर है, ये है, वो है, ये है అంటాడు వాడు. వాడు అమితాబ్ బచ్చన్. వాడు శశికళ मेरे पास माँ है. అట్లా तुम्हारे पास तुम्हारा फादर है. మీ తండ్రి మీ రూపంలో మీ తండ్రి మళ్ళీ అందరికీ అందుతున్నాడు. అది గొప్ప విషయం. చాలా నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది ఏంటంటే సాహిత్య సంబంధం కంటే, రక్త సంబంధం కంటే సాహిత్య సంబంధం చాలా గొప్పది. వీళ్ళందరూ మిత్రులు ఉండేది. అయితే రక్త సంబంధం కూడా గొప్పదే అని ఈయన నిరూపించాడు వెంకటేశ్వరరావు. ఏది తక్కువ కాదు, కానీ అది ఆచరించే వ్యక్తులు బట్టి ఉంటుంది. అందుకని వెంకటేశ్వరరావు నాకు ఫోన్ చేయగానే నేను చాలా పొక్కించిపోయాను. మా ఫ్యామిలీ మంది అని ఎవడికి పెట్టినాయని ఎవడు పెట్టాడు అన్నది.
ఇక్కడికి వచ్చినాక నా అభిప్రాయం మార్చుకున్నాడు. ఇప్పుడు పిల్లలు అంత సాఫ్ట్వేర్ పిల్లలు వాళ్ళు ఫ్యాట్ శాలరీస్ ఇవే ఉంటాయి తప్ప వ్యక్తుల విలువలు సంస్కారం సంస్కారం అనే మాట కూడా ఎట్లుంటుంది అనేవాడు. ఇది కూడా ఈ సినిమాలో వాడు ఎవడు వాడు అమెరికా పోయిస్తాడు అనమాట. పోయిస్తే ఫ్రెండ్స్ అందరినీ వాడిని ట్రీట్ చేస్తుంటారు. దావత్ ఇస్తే अरे अमेरिका में तुम क्या देखा है, क्या खास चीज है, बोलो 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 अंటారు ఫ్రెండ్స్. అంటే వాడు అంటాడు अमेरिका में कार है, यहाँ संस्कार है. ఈ మాత్రం సంస్కారం వాడనిచ్చే రాధాసరావు గారు అంటే గొప్ప టీచర్స్ ఇచ్చే ఇంకేం కావాలి. ప్రేమ, మన కుటుంబ సభ్యులు ప్రేమించుకోవడం, ఓపికలు, అసూయ పడకుండా ఉండడాలు, మనం ఏమైనా బాధ్యత వహించడాలు, వీటిని మించిన కవిత్వం ఏమైనా ఉంటుందా? వీటిని మించిన కవిత్వం ఏముండదు. ఇక ఈ పుస్తకం గురించి ఒక మాట చెప్పి ఈయన ఇవి దొరకడం చాలా కష్టమైంది. వెంకటేశ్వరరావు వాళ్ళ పిల్లల పుస్తకాల్లో ఎక్కడెక్కడో దొరికినాయి. అప్పటి రాత దశాబ్దాల కింద దాన్ని ఈయన ఫ్రెండ్ మీరే శ్రీకాంత్ ఉన్నాడా? శ్రీకాంత్ వాళ్ళిద్దరు కూర్చొని రీసెర్చ్ చేసిన పని చేశారు. ఇంకా నేను తాళపత్ర గ్రంథాల గురించి నేను బాగా వర్క్ చేశాను. నేను వేమన గురించి ఒక 100 తాళపత్ర గ్రంథాలను చదివి ఎత్తి రాసుకున్నాడు. అప్పటి గొలుసు రాత అవన్నీ అట్లాంటి పని చేసేది మీరిద్దరు. పైగా అక్కడక్కడ ఖాళీలు ఉండడం, అక్షరాలు చెరిగిపోవడం, దాన్ని ఊహించి రాయడం చాలా అనే చోట అది దాని పరిష్కారం అంటారు. ఒక పెద్ద శాస్త్రం. ఇంగ్లీష్లో దాన్ని టెక్స్చువల్ క్రిటిసిజం అంటారు. వేటూరు ప్రభాకర్ శాస్త్రి లాంటి వాళ్ళు అన్నమయ్య పదాలను చేసిన పరిష్కారం లాంటిది అనమాట. అది సామాన్యమైంది కాదు. దానికి ఎంతో ఓపిక కావాలి, ఇష్టం కావాలి, కష్టపడడానికి ఓపిక కావాలి అన్నమాట. ఈయన చాలా ప్రౌఢమైన పద్యాలు రాశాడు. ఒకటి మత్సుకు మీకు వినిపిస్తాను. ఏ శ్రీనాథుడు అలసాయి పెద్దన్న రాసిన పద్యాల్లా ఉంటాయి. ఆయన స్కూల్ టీచర్ అయ్యి ఆ కాలంలో మరి ఎందుకో మరి వ్యక్తిగతంగా చాలి జీతం ఉందో వ్యక్తిగతంగా ఆయన బయటికి రాలే. ఆ రోజున్న టీచర్స్ అందరూ అంతే. ఇప్పుడు మా తల్లిదండ్రులు నన్ను హైదరాబాద్ చదువుకు పంపకుంటే నేను గానే మొగ్గని వేసుకుంటుండేవాడిని. కాకపోతే ఉన్న స్కిల్కు కొంచెం మంచి చీరలు నించలేదు, కొంచెం బెటర్. ఎడ్యుకేషన్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. విద్య మన పిల్లలు చూసిన మీ అల్లుడు మీ కూతురు ఇలా చూస్తే కడుపు నిండిపోతుంది. మనకంటే చాలా గొప్ప జనరేషన్ అది. మనకంటే చాలా విస్తృతమైన లోకాన్ని చూస్తున్న జనరేషన్ అది. కాబట్టి అయితే వాళ్ళకు మనకు లింకు ఉండడం వల్ల వాళ్ళకే లాభం, వాళ్ళకే ప్రయోజనం. జీవితంలో గొప్ప వాళ్ళం అయినా కాకుండా మంచి వాళ్ళం మాత్రం కావాలి. ఆ మంచితనం ఇట్లాంటి గురువు నుంచే మనకు సిద్ధించిందని నేను ప్రగాఢంగా నమ్ముతా. ఒక్క పద్యం మార్చుకో. జ్వలితవారుణములైన సంజయ కెంజాయను అంధకారములో నడగినట్టు వికసిత పత్రము విమల పద్మము శోభ తుహిన వర్షాహతి తూలినట్లు అలనల్లరచ్చు మల్లె పూరేకులు భీష్మ తాపాలను సృష్టించినట్టు
చల్లని వెన్నెల జల్లు చంద్రబింబపు వన్నె దట్టంపు మబ్బులు దాచునట్టు నవనవోన్మేష నిత్య సుందర విలాస భవనా బంధువ విభాస పవనాతి పవనాశయ మత్కావ్య భవ్యలక్ష్మి. ఏం శైలి, ప్రౌఢ శైలి అంటది. మత్కావ్య భవ్యలక్ష్మి మరుగుబడిపోయే లోకంపు మాయ చేసి. కొంచెం నిరాశ ఉంది రాధాకృష్ణ గారు. తన ప్రతిభను తగినంత గుర్తింపు రాలేవడం, గుర్తింపవలసిన పరిస్థితులు ఏమని తెలియదు మనకు. నాకు తెలిసే అవకాశం వాళ్ళ అమ్మకేమని తెలిసాను, వీళ్ళమ్మ. అప్పుడు అంటే ఆయన ఏమన్నా నిరాశ. ఇప్పుడు ఎట్లుందో లోకం, కుటుంబ భారం వెళ్తుందో ఇప్పుడు చాలా కష్టం కదా. తెలుగు పంతులను మనం రాశాడు ఆయన. ఇది కొంచెం చెప్పి నేను దీంట్లోకి వస్తాను. తెలుగు పంతుల జీవితం కారుణ్య రస సంపూరితం. బహుశా ఆయన ఆత్మ చరిత్రాత్మక గేయం అయి ఉంటుంది. ఏ బతకలేని బడి పంతులనే ఉండేవాళ్ళు. ఇప్పుడు పంతులకు మస్తు గింత జీతాలు, మస్తు. అది ఏం చెప్తున్నావు నాకు చాలా ఆశ్చర్యం. నువ్వు ఎందరు పిల్లలు ఇన్స్పైర్ చేసినారని అడుగుతుంటా చిన్నపిల్లలు. ఎన్ని గంటలు చెప్తున్నావు పిల్లలకు, ఎందరితో నీకు పర్సనల్ ఇంటరాక్షన్ ఉంది. టీచర్లలో సగం దొంగలు ఉన్నారు. నేను దొంగలు కూడా చూశాను, మంచి వాళ్ళు కూడా ఉన్నారు, కానీ తక్కువ అయిపోతుంది వాళ్ళ సంఖ్య. తెలుగు పంతుల జీవితం కారుణ్య రసపూరితం సంపూరితం అన్నారు. విస్ఫురిత ఆచమోన్మీలితం. ఆచమోన్మూలితం ఉండాలి సంధి. విస్ఫురిత అశోన్మూలితం అదృష్ట ఫల విస్ఫారితం ప్రగాఢ దుఃఖాక్రామితం. ఏం శైలి చూడండి. అవమానపర సంభావితం. ఏమో తెలుగు పంతులు ఏదో దోచి కట్టుకుంటాడని ఇట్లా. ఆయన దోచి కట్టుకుంటే చాలా అందంగా ఉండేది. ఆయన నడుస్తూ ఇళ్ళకొచ్చి ఇలా ఉండేది అనుకుంటాను. చాలా చాలా అందంగా గ్రీకు వీరులా ఉండేవాడు. తెలుగు సినిమాల్లో గ్రీకు వీరులు అన్నట్టు అక్కడ ఉండేవాడు. మీకు హైట్ వచ్చిందా? మీకు వచ్చిందా? 6 feet ఆయన 6 feet. ఆ రోజుల్లో ఏం పోషణ ఉండేది. ఇప్పుడు మన పిల్లలైతే మా మనవాడు నాకంటే 1 inch ఎక్కువ, 2 inches. మనం బాగా మంచి పోషణ కదా మనది. మనకు చిన్నప్పుడు లేదు, పచ్చి పులుసు మెతుకుని తిన్నాము అని దాంతో వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ మనది. వాళ్ళకు వాళ్ళ అమ్మాయి ఏం తింటుందో, అప్పుడు ఏం దొరికిందో తెలియదు మనకు. అనుమాన డోలాందోళితం అజ్ఞాన సేవా ప్రేరితం అత్యల్ప వేతన పాలితం నిరుపేద వంశంలో అనే జన్మం ఇది. ఆయన పుట్టేప్పటికీ పేదరికం ఉండుంటుంది. కష్టపడి చదివింది వేరం, వెంటనే సంసార భారం వచ్చింది నీ పంతులకు బేరం. ఇల్లాలు ఇంటికి వచ్చినే సుఖమన్న తానది ఎరుగునే మునిపింపు సొమ్ముల దూచనే ముప్పూట ఎన్నను గుడిసెనే పిల్ల కలిగినేమో కలిమిలేనికి జగడనేమో తల్లి కన్నీరెట్టనేమో కరువు చెట్టై ముంచనేమో. ఇట్లా ఆంధ్ర శబ్దాలత్తకరణము, చిన్నేశ్వర బాలవ్యాకరణము, టీకా తాత్పర్యము, ఇవన్నీ బాగా చదివాడు. అంటే గట్టిగా చదివాడు ఆయన. అంటే పిల్లలకు అవసరం లేనంత పాండిత్యం ఉండేది ఆయన. నిజంగా ఆ పిల్లలకు అవసరం లేదు కదా. ఆ 9th క్లాస్ అని 10th క్లాస్ అనికి ఎంత చెప్పినా కూడా వాడికి ఎంత అంటానో అంతే అంటుంది. అంత పాండిత్యం ఉండేది. బహుశా అది ఫ్రస్ట్రేషన్ కొంత ఉండేదేమో, తెలియదు నాకు. సో ఇలా ప్రతి పద్యము చాలా నాలుగు మనిషి కూడా. ఆయన నాకు అనుమానం ఏంటంటే ఆయన కొంత అంతర్ముఖుడు నా ఉద్దేశం. ప్రతి వాళ్ళకు కొందరు తక్కువ మాట్లాడతారు, మాట్లాడితే దంచి మాట్లాడతారు,
తమలోకి తాము చూసుకోవడం అనేది ఎంత ముఖత్వం. కొందరు ఎక్కువ ఎంటీ నెసెన్స్ మేకే మాయస్ అన్నట్టు కొందరు ఉంటారు, అత్యంత బహిర్ముఖులు కొందరు ఉంటారు. ఆయన అంతర్ముఖుడు, సగం అంతర్ముఖత్వం. అందుకని ఒక ఫిలసాఫికల్ తాత్విక రేఖ బహుశా రామదాసరావు గారిలో ఉండుంటుంది. ఇది చూడండి, అంటే నేను ఆవిష్కర్త ఇంతకంటే ఎక్కువ పుస్తకాల గురించి మాట్లాడే సమీక్ష పొందాను కాబట్టి నేను చివరిలో ఇప్పుడు జనరేషన్ కోసం మీరందరూ రైన్కార్ కూడా బంధువులు అంటే అందరూ బోరింగ్ సంబంధించిన వాళ్ళు, బోరగిరి బాగా తెలిసిన వాళ్ళు. నేను కూడా బోరగిరి పుట్ట కిందనే బయలు 1998లో 23 ఏళ్ళ కింద బోరగిరిలో ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్ అని అందుకే అందరూ అది పెద్ద 3 రోజులు ఉత్సవాలు చేశారు. ఓల్డ్ బాయ్స్ అందరూ పిలిచారు, నన్ను కూడా పిలిచినప్పుడు నేను రాసింది. అప్పుడు ఆ స్కూల్లో మేము చేసినప్పుడు అది జూనియర్ కాలేజ్ అయింది, కానీ అది హై స్కూల్. భువనగిరికి ప్రత్యేకత ఏమిటంటే నల్గొండ కంటే డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ కూడా భువనగిరి మీద దాని పెద్ద గ్రౌండ్ ఉండడం, మంచి స్పోర్ట్స్ మన్ భువనగిరి నుంచి రావడం, తర్వాత భువనగిరికి ట్రైన్ ఉండడం. మొత్తం నల్గొండ జిల్లా అప్పుడు ఒక ట్రైన్ ఉండేది భువనగిరికే. నల్గొండ వాళ్ళ మీద రవి దొరుకుతుంది. నల్గొండ వాళ్ళు వస్తే వాళ్ళు పోతుందట స్టేషన్ దిక్కు, ఎడుకోబోతుందంటే స్టేషన్ రైలు చూస్తాను పోతున్నాం అన్నట్టు. సరే సరే, అప్పుడు నాగపూర్ ఎక్స్ప్రెస్ చాలా లేట్ అవుతుండేది అన్నమాట. నాగపూర్ ప్యాసింజర్ ఆవిడ ఎంత కోసం లేట్ అయింది, రాకపోతే ఓ నల్గొండ ఆయన అన్నాట, అదే పంచర్ అయింది వాళ్ళ మధ్యలో అన్నాడు. అంటే వాళ్ళు రైలు ఎప్పుడు ఉండేది కదా అట్లా. సో అది భువనగిరికి ఆ ప్రత్యేకతలు ఆ రోజుల్లో ఉండేది. ఇప్పుడంతా అందరికీ అన్నీ వచ్చినాయి. దీని పేరు భువనగిరి నుంచి కమలగిరి దాకా ఈ కవిత చదివి నేను ముగిస్తాను. అప్పుడు రామదాసరావు గారు ఎట్లాంటి పరిస్థితుల్లో చేశారు, ఆయన గురించేది కాదు, భువనగిరి అట్మాస్ఫియర్. ఊపిరినిచ్చిన మా ఊరి మట్టికి నమస్కారం. ఇప్పుడు చాలా మంది ఉన్నారు, నేను 2000 మంది ముందు చదివాను. ఊపిరినిచ్చిన మా ఊరి మట్టికి నమస్కారం. ఆకాశంలోకి తలెత్తి చూడడం నేర్పిన మా గుట్టకు నమస్కారం. ఎల్లని పరిస్థితులున్నా పలగా బలపం కొనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కారం. చిన్న చిన్న గదుల్లో ప్రతి వైశాల్యాలు పంచిన చిన్నబడికి నమస్కారం. సిపిఎస్ఎల్ ఉండేది మధ్యలో ఓడి మధ్యలో. చిన్న చిన్న గదుల్లో బుద్ధి వైశాల్యాలు పంచిన చిన్నబడికి నమస్కారం. పెద్ద ఆలోచనలకు రెక్కలు జరిగిన పెద్దబడికి నమస్కారం. విద్యార్థులను కన్నబిడ్డలా ఆదరించిన ఆమె ఉపాధ్యాయులకు నమస్కారం. విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించిన రామదాసరావుకు నమస్కారం. మా ఊరి వాయువుల్లో డిసిప్లిన్ విసిరిన బిర్సాకు నమస్కారం. అరిపట్ల ఆసక్తి గారు ఓవర్కు చేయని బడిగొండలకు ఆశ్రయం ఇచ్చిన బడిగంట ఉష్ణబాధ నేరుకు నమస్కారం. ప్రేయర్ గంటకు చేరుకోవాలని అనంతారం, మూడపల్లి, వడపర్తి, మర్యాద, హన్మపురం, హనాజిపూర్, నందనం వగైరా పల్లె నుంచి వెలువెలుగా నడిచొచ్చే పిల్లగాళ్ళ విద్యాయాత్రను కాపాడుకున్న ఆనాటి పిల్లబాటులకు నమస్కారం. బాల్య లోకంలో దివ్య గంటికలు మోగించిన హనుమంత గుడికి నమస్కారం. గుట్ట కిందనే ఉండేది. బతుకులను బతుకమ్మలతో దీవించిన మా ఊరి పెద్ద చెరువుకు నమస్కారం. అనంతర కాలంలో వెదజల్లడానికి నా దేవునిండా జ్ఞాన బీజాలు నింపిన మా గ్రంథాలయానికి నమస్కారం. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో జీవిత నాటకాన్ని విడమర్చి చెప్పిన హరికథలకు నమస్కారం. మన తెలంగాణలో ఎక్కడికి కానీ హరికథలకు నమస్కారం. మా బాల్యానికి కళల వైపు అందిన భారత్ టాకీస్కు నమస్కారం.
నిటారుగా నిలబడడం నేర్పిన ఈ ప్రాంతంలోని తాటి చెట్లకు నమస్కారం. సంస్కృతిని పుష్పాలుగా పూయించిన భారతీయ సాంస్కృతిక సమితికి నమస్కారం. నా కాగితాల మీద కవిత్వ పంతులుగా మారిన మా ఊరి వీధులకు నమస్కారం. మా బాల్యంలో వామపక్ష ఉద్యమాల జన చైతన్యానికి నమస్కారం. మా బాల్యంలో వామపక్ష ఉద్యమాల జన చైతన్యానికి నమస్కారం. నెహ్రూ కన్నా ఎక్కువ ఓట్లు సంపాదించిన రికార్డు సంపాదించిన రాజు నారాయణ రెడ్డికి నమస్కారం. ఆయనను కన్నా గొల్లపల్లికి ఆ ఊరి ఏడికి నమస్కారం. ఆనాటి స్వాతంత్ర యోధుల త్యాగధనుల ఉపకార సంస్కారానికి నమస్కారం. గాంధీ లక్ష్మయ్యకు నమస్కారం. రజాకారుల కాలంలో మా అక్క నక్క అన్నాలను హత్యకు గురైతే మా పిల్ల పోయిందని గోడుగోడుగా కోపించిన ఆనాటి నల్లగొండ జిల్లా కడగండ్ల చైతన్యానికి నమస్కారం. ఎత్తైన వారైనా ఎత్తులకు ఎదిగిన వారైనా స్నేహాలను మర్చిపోయి అమృత హృదయుడు మంత్రి మాధవరెడ్డికి నమస్కారం. మాధవరెడ్డి కూడా స్టూడెంట్. మంత్రి మాధవరెడ్డికి నమస్కారం. అతన్ని లోకానికి ఇచ్చిన వరపతికి నమస్కారం. పసిపాపల చేతుల్లా లేత పచ్చని కాంతులు వెదజల్లి మా ఊరి తమలపాపలకు నమస్కారం. మా మనసులోని తీపినంతా తమలోకి చెందుకున్న అరటి గెలలకు నమస్కారం. రాజాలు సైతం మెచ్చుకునే భోడగిరి పూజాలకు నమస్కారం. ఆ రోజుల్లో రిపబ్లిక్ టోర్నమెంట్లను ఒక్క చేతిపై ఎవరైనా రావాల్సిన ఈ హై స్కూల్ క్రీడా మైదానానికి నమస్కారం. అఖిల ప్రపంచంలోనే ఎత్తైన బుద్ధ విగ్రహాన్ని ప్రసాదించిన మా రాయగిరి శివామ తల్లికి నమస్కారం. భువనగిరి నుంచి కవలగిరి దాకా నేటి చేసిన సుదీర్ఘ యాత్రలో భువనగిరి నుంచి కవలగిరి దాకా నేను చేసిన సుదీర్ఘ యాత్రలో ఎదురైన ప్రతి అనుభవానికి నమస్కారం. ఎన్ని నమస్కారాలు రెండు చేతులు చాలు ప్రభువు కృతజ్ఞతలు చెప్పడానికి లక్ష చేతులు ఇవ్వవు. కృతజ్ఞత చెప్పడానికి లక్ష చేతులు ఇవ్వవు. రామదాసరావు గారికి నేను నమస్కారం చేస్తూ మీ అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటాను.